శబరిమల ట్రిప్ రివ్యూ. ఈ ట్రిప్లో నాకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు నాకు ఎలా అనిపించింది అని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నాతో పాటు 9 మంది ట్రిప్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఏసీ ట్రైన్ బుక్ చేశాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం టు ట్రావెల్ ఇన్ ఏసీ బ్లాక్. టు బీ హానెస్ట్, నాకేం ప్రీమియంగా అనిపించలేదు. స్లీపర్ బ్లాక్కి వైట్ దుప్పటలు మాత్రమే యాడ్ చేశారనిపించింది. చలికాలం వెళ్ళాం కాబట్టి ఏసీ బ్లాక్ అనవసరంగా బుక్ చేసామనిపించింది. సో ఫైనలీ కేరళ చెంగనూర్ రైల్వే స్టేషన్లో దిగాము. బ్రేక్ఫాస్ట్ చేసాం. సింగిల్ ఇడ్లీ అండ్ పూరికి 75 రూపీస్ తీసుకుండు. దిస్ ఈస్ నియర్లీ 3 times మోర్ అనమాట వెన్ కంపేరింగ్ టు అదర్ ప్లేసెస్. అండ్ తిన్న తర్వాత పంప నదికి వెళ్ళాము. బస్సు ఎక్కాం, చెంగనూరు టు పంప. ఐ హ్యావ్ సీన్ హౌ బ్యూటిఫుల్ కేరళ ఇస్. అక్కడ ఉండే ఇల్లు, చెట్లు, ద వే దే ఆర్ మెయింటైనింగ్ ఇస్ జస్ట్ ఆసమ్. మార్నింగ్ అరౌండ్ 7 AM అట్లా ఆ టైంలో జర్నీ స్టార్ట్ చేసాం. చెంగనూరు రైల్వే స్టేషన్ టు పంప నది. సో బస్సులో విండో పక్కల కూర్చున్న చల్లటి గాలి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, సన్ రైజ్ ముఖం మీద పడుతున్నప్పుడు ఆ ఫీల్, ఎక్కడ చూసిన పచ్చటి చెట్లు, కొండలు, బ్యూటిఫుల్ సీన్స్ వేరే లెవెల్ అనిపించింది. పంపాకి ఫైనల్గా రీచ్ అయ్యాము. సో మణికంఠ స్వామి దర్శనానికి వెళ్ళే టైంలో కొంతమంది స్వాములు, నాకేమనిపించిందంటే, నాకు విన్న అయ్యప్ప స్టోరీలో శకుని దేవుని అయ్యప్ప మధ్య జరిగిన సంభాషణలో అయ్యప్ప ఇలా అంటూ, ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా చల్లనీటితో స్నానం, నాన్ వెజ్ తీసుకోపోకపోవడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, చెప్పులు వేసుకోకపోవడం, వాటిని పాటించాలి అని శకుని దేవునితో అంటాడు. కానీ కొంతమంది స్వాములు పాటించట్లేదు. అప్పుడు శకుని దేవుని నుంచి విముక్తి ఎలా కలుగుతుంది అనేది నా ప్రశ్న. మీకు కూడా తెలిసినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫైనలీ గుట్టపైకి రీచ్ అయ్యాము. మేము సివిల్ డ్రెస్ కాబట్టి చాలా త్వరగా దర్శనం అయ్యింది. మేము 2 times దర్శనం చేసుకున్నాం. పైకి వెళ్ళేటప్పుడు పెద్దగా ఏమనిపించట్లే, కానీ కిందికి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్డు, కంకర రాళ్ళు, నడుస్తుంటే చుక్కలు కనపడ్డాయి. ఉట్టి కాళ్ళతో నడవడం అలవాట్లేదు కాబట్టి రాళ్ళు గుచ్చుకొని చాలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత మేము బ్యాక్ టు చెంగనూరు రైల్వే స్టేషన్కి వచ్చాము. వెళ్ళడానికి 1 o'clockకి ట్రైన్ ఉంది. మార్నింగ్ నేచర్ కాల్స్ తీర్చుకోవాలి కాబట్టి నేను మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ కాకుండా దూరంగా ఉన్న చెట్ల మధ్య కూర్చోడానికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వార్నింగ్ చేశాడు వెళ్ళొద్దని, కానీ మేము వినిపించుకోలేదు, అలానే వెళ్ళాము. కానీ తిరిగి వచ్చేటప్పుడు పోలీస్ గమనించి మమ్మల్ని ఫోటో తీసి క్రిమినల్ తీసుకెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. ఎస్ఐతో మాట్లాడిండు. ఎస్ఐ వచ్చిండు, ఏంది ఇట్లా చేయొచ్చా, స్వచ్ఛ భారత్ అది ఇది మాట్లాడిండు, కొంచెం పాజిటివ్గానే చెప్పిండు. సో మేము కూడా సారీ చెప్పాము. సో ఫైన్ వేసిండు, 300 రూపీస్ ఫైన్ వేసిండు. మాకు ఏమనిపించిందంటే, 10 రూపీస్తో పోయేది లగ్జరీగా 300 పెట్టామా దీనికి, నేచర్ కాల్కి అని అనిపించింది. ఇట్ వాజ్ కొంచెం భయంగా, కొంచెం ఫన్నీగా ఒక ఇన్సిడెంట్ అనమాట. ట్రైన్ ఎక్కేసాం, గోయింగ్ టు హోమ్. కేరళ నేచర్ లాగానే అక్కడ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు. రౌండ్ ఫేస్, కళ్ళకు కాటిక, లాంగ్ హెయిర్, అందరితో మంచిగా మాట్లాడతారు. అలా ట్రావెలింగ్ చేస్తూ ఒక మలయాళం అమ్మాయితో మాట్లాడాను. వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ టాకింగ్ అబౌట్ రిలీజియన్ గురించి, నేచర్ గురించి, మూవీస్ గురించి. కానీ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ రావడం, కన్వర్జేషన్ ఇన్కంప్లీట్ అవ్వడం. సో మా స్టేషన్ రావడం, నేను దిగిపోయాను. షీఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్. సో అలా జరిగిందనమాట. అండ్ ఫైనలీ ట్రిప్ వచ్చేసి బాగా జరిగింది. న్యూ ప్లేసెస్, న్యూ పీపుల్, యూనిక్ కల్చర్. వీలైతే మళ్ళీ ఇంకోసారి కేరళ అందాలను ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. రియల్లీ ఐ వాంట్ టు ట్రావెల్ వన్స్ అగైన్.